పైసలు కట్టినాం పై కూల్ తిస్తున్నాం. నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఫ్రెండ్స్తో కలిసి మేమైతే ఇక్కడ జదాబ్లో ఉన్నటువంటి డోగ్రూ జూనియర్కి వచ్చినాము. సో ఇక్కడ 30 దరం, 35 దరం, 40 దరం నుంచి స్టార్ట్ అవుతాయి. మనకు వెనుక కనిపించేది బోట్లు ఇవే. సో మేము వెళ్ళేది కూడా ఇప్పుడు దానిలో వెళ్తాము. ఇక్కడ 30 దరం, 40 దరంలోనే సో ఇంక్లూడింగ్ వాళ్ళు అన్లిమిటెడ్ బఫే ఇస్తారు అండ్ అన్లిమిటెడ్ కూల్ డ్రింక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో వీడియోని అయితే చూడండి, మంచి లొకేషన్లో అయితే తీసుకెళ్తారు అక్కడికి. సో అది కూడా నేను క్లియర్గా చూపెడుతుంది ఈరోజు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో నేను ఇక్కడికి వచ్చడం ఆల్మోస్ట్ ఒక 5 to 6 టైమ్స్ వచ్చిన ఆల్రెడీ. కాకపోతే మళ్ళీ రావాలనిపిస్తుంది. మీరు ఒకసారి వచ్చిరంటే చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ అందరు వస్తారు కదా మన వాళ్ళు. రాత్రిపూట అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా గ్యాంగ్. సో ఇప్పుడు అందరం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ టికెట్ కౌంటర్, అక్కడ టికెట్ చూపించి పోవాలి లోపలికి. సో అయితే మనం తీసుకున్నది ఇప్పుడు 40 దరం ఓషియన్ క్వీన్స్ అని చెప్పేసి అది ఉన్నది ముంగట. సో నార్మల్గా అయితే 35 దరమ్స్ ఉంటాయి, 40 దరమ్స్ ఉంటాయి, 45 దరమ్స్ కూడా ఉంటాయి, 60 దరమ్స్ కూడా వెళ్ళచ్చు. ఇక్కడ చాలామంది అయితే ఇలా చూస్తే మనకు బర్త్డే పార్టీలు కూడా చేసుకుంటారు. ఇలా చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి, ఇందులో బర్త్డే పార్టీలు కూడా చేసుకోవచ్చు. మనం పోయేదాంట్లో కూడా బర్త్డే పార్టీలు చేసుకోవచ్చు. కాకపోతే దానికైతే మనము కేక్ తెచ్చుకోవాలి. నార్మల్గా అయితే మనం బుకింగ్ చేసుకొని దానికి ఇట్లా మా పర్సన్స్కి ఇంతమంది వస్తారని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా కపుల్స్ కానీ బుక్ చేసుకుంటారు, ఏదైనా పార్టీ కానీ యానివర్సరీ కానీ ఇట్లా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఇది బుక్ చేసుకొని లోపలికి వెళ్ళి తీసుకుంటారు. ఇదైతే 600, 800, 900 ఉంటుందట. అవర్లీ బేస్ ఇస్తారు అది. సో మనమైతే కాదు, మనం వెళ్ళేది ఇప్పుడు ఇది. సో ఇప్పుడైతే మేము ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ టికెట్ చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత మా గ్యాంగ్ చూడండి, వీళ్ళందరూ రెడీగా ఉన్నారు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తేందుకు. సో వీళ్ళందరూ తేజాదా గ్యాంగ్ అయితే వస్తుంది. వీళ్ళందరూ ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తానికి రెడీ ఉన్నారు. ఇక మాకు అనిపించేది అయితే కిన్ ఓషన్ అని చెప్పేసి ఇంట్లోకి ఇప్పుడు వెళ్ళేది మేము. చూడండి ఇది లోపలికి వచ్చినాము. ఇదంతా అదే. ఇక్కడ లోపల అయితే సీటింగ్ మాత్రం ఖతర్నాక్ ఉన్నది. ఇదంతా అదే. ఫస్ట్ అందరు వచ్చి కూర్చున్నారు. ఇంట్లో మనం రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు నార్మల్గా. ఇక మనలో అయితే కూర్చున్నారు. ఇప్పుడు వెల్కమ్ డ్రింక్ వస్తుంది, రెడీ టు డ్రింక్. వెల్కమ్ డ్రింక్ వరకు రానే వస్తుంది వెల్కమ్ డ్రింక్. సో మేమైతే 9 మంది వచ్చినాం. సో ఇలా బర్త్డే పార్టీలు చేసుకున్న వాళ్ళు రిజర్వేషన్ చేసుకుంటారు. ఇలా ఇక బర్త్డే పార్టీలు ఇట్లా హ్యాపీ యానివర్సరీ కానీ అది కానీ కంప్లీట్గా మాకైతే డ్రింక్ వచ్చింది, వెల్కమ్ డ్రింక్. ఇప్పుడు కింద వేసినాం కదా, ఇప్పుడు మీద ఒక ఫ్లోర్ ఉంటుంది. సో మనం ఎక్కడైనా కూర్చోవచ్చు. చలో మీదికి అయితే వెళ్దాం దారి. సో ఇక్కడ మనకు చూడండి ఓపెన్ ఏరియా ఇది. సో చూడండి ఇక్కడ ఇది పైన అన్నట్టు. సో మంచిగా గడ్డితోటి ఇక్కడ మంచిగా సెటప్ చేసారు. మనం గ్రూప్కి వచ్చినా కానీ ఫ్యామిలీతో వచ్చినా సింగిల్గా వచ్చినా కానీ మంచిగా ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇక్కడ ఇది ఇంకా మూవ్ కాలేదు, ఇక్కడ నుంచి వెళ్ళి మూవ్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ వాళ్ళు బఫే ఇక్కడ సిస్టమ్ పెడతారు. కొద్దిగా మూవ్ అయిన తర్వాత అయితే బఫే పెడతారు, అది కూడా క్లియర్ పెడతాను. సో ఇది సెటప్ అన్నట్టు. సో గ్యాంగ్ అయితే వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తారు అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే ఇది అల్సత్తారు పోయినాం ఇంతకుముందు ఇట్లా ఉడే దానిలో 35 దరం 30 దరం పేయాల్సి వస్తుంది. సో ఇది చూడండి ఇక్కడ లొకేషన్ బాగుంటుంది. అండ్ ఇక పక్క పంట అయితే సేమ్ ఇలాగనే అవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ టైమింగ్స్ ఉంటాయి అన్నట్టు. సాయంత్రం 5:30, 6 గంటల నుండి స్టార్ట్ అవుతాయి. సో మేమైతే ఇప్పుడు 8 గంటలకు బుక్ చేసుకున్నాము. చూడండి ఇక్కడ చాలా బాగుంటుంది. బోట్ డిన్నర్ అనేది అయితే లైఫ్లో మరపులేని అనుభూతిని అయితే మనకైతే ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ పాతకాలం నాటి బోట్లు అండ్ మధ్యలో మళ్ళీ వాళ్ళైతే మంచి చైర్లే సెట్ చేస్తారు. అండ్ బర్త్డే పార్టీలు కానీ యానివర్సరీ కానీ చేసుకోవచ్చు. ఈ మధ్యలో అయితే తనురా డాన్స్ ఉంటుంది అండ్ మ్యూజిక్ పెడతారు. సో వాళ్ళ సంప్రదాయాలను తెలియజేసే ఫుడ్ ఉంటుంది. సో ఇవన్నీ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనమైతే ఇప్పుడు జదాఫ్ ఏరియాలో ఉన్నాము. సో ఇట్లాంటివి అయితే మనకు దుబాయ్లో మరీనా ఏరియాలో ఉంటుంది అండ్ బార్ దుబాయ్ ఏరియాలో అండ్ దుబాయ్ కినాల్ ఏరియాలో కూడా ఉంటుంది. సో మీరైతే ఒక 40 దరం మనీ కాదనుకుంటే ఒక 2 hours అయితే మంచి ఎంజాయ్ చేయొచ్చు. 8:30కి స్టార్ట్ అయింది, మాదైతే 10:30కి అయితే మనం రిటర్న్ వస్తాము. సో స్టార్ట్ కాగానే కొద్దిగా మూమెంట్కి వెళ్ళగానే చూడండి. సో ఎంత మంచిగా ఉందో ఇది లొకేషన్ అయితే. నైట్ వ్యూ అనేది అయితే సిటీ యొక్క నైట్ వ్యూని ఖచ్చితంగా చూడొచ్చు. మీరు ఏ ఏరియాకి వెళ్ళినా కానీ సో నైట్ లైఫ్ ఎట్లా ఉంటుందని అయితే ఇంట్లో చూసుకోవచ్చు. ఇది చాలా బాగుంది చూడండి. లొకేషన్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఫుడ్ స్టార్ట్ అయింది ఇప్పుడు. లైన్ పట్టారు అందరూ. ఇక్కడ చూసుకుంటే సలాడ్ చూడండి, సలాడ్ మంచిగా ఉన్నది. ఇక్కడ చపాతీలు రాకేష్ చపాతీలు ఎత్తుండి తేజ. సో ఇవన్నీ చూడండి ఎట్లా ఉన్నాయో. సో బుమెస్ కూడా ఇవి ఆల్రెడీ తలిగిన రైస్కు. ఏంటి రైసా? బిర్యానీ రైస్. ఇది బిర్యానీ రైసు, తర్వాత నూడిల్స్ ఉన్నాయి, తర్వాత ముందు పోతే అది ఉన్నది. చూడండి వెజ్ కర్రీ మన ఇద్దరికి. సో నాకు కూడా అయ్యో తేజనే వేస్తుండే ప్లేట్లో సరిపోతుంది. ఈ సాంబార్ ఉన్నది, ఇక్కడ నూడిల్స్, ఇక చూడండి చికెను, అక్కడ కబాబులు ఉన్నాయి, కబాబులు, ఇది చికెను.
ఇక్కడ లైన్ చూసుకుంటే ఇదంతా ఫుడ్ కోసం లైన్ పట్టిర్రు. సో వన్స్ బోటు మూవ్ అయిన తర్వాత సో ఫుడ్ కోసం మనం సెల్ఫ్గా వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ వెజ్ చూసుకుంటే వెజ్, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్, సో నూడిల్స్ కావాలంటే నూడిల్స్, సలాడ్ కావాలంటే సలాడ్, ఇట్లా అన్నీ లభిస్తాయి మనకు. మేమైతే తెచ్చుకున్నాం ఆల్రెడీ. సో చికెన్ మోస్ట్లీ నాన్ వెజ్ అయితే చికెన్ అండ్ చికెన్ కబాబులు అయితే ఉంటాయి. సో మేమైతే తీసుకొచ్చుకున్నాం ఆల్రెడీ. ఇక మనకు కొద్దిగా మూవ్ అయిన తర్వాత తిండి స్టార్ట్ చేస్తాము. చూడండి మనకు ముందు చూసుకుంటే ఇదైతే లైబ్రరీ, మహమ్మద్ బిన్ రషీద్ లైబ్రరీ ఇది. సో ఇక్కడ నుంచి అయితే మనకు దుబాయ్ క్రిక్ సైడ్ అయితే వెళ్తుంది. సో కొన్ని బోట్లు అయితే మనకు నియర్ బిజినెస్ బే దగ్గరికి కూడా తీసుకొస్తాయి అన్నట్టు. ఇక మనకు ఎదురుగా కనిపించేది అదే దుబాయ్ క్రిక్. సో అక్కడ దాకా వెళ్తా అన్నట్టు. ఇప్పుడు చూడండి లొకేషన్ అయితే నైట్ వ్యూ బాగుంటుంది. బుర్జ్ ఖలీఫా వ్యూ కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి వెళ్ళి. చూసుకోండి ఇదంతా జదాఫ్ ఏరియా. సో అక్కడ దుబాయ్ క్రిక్ దాకా తీసుకెళ్తా అన్నట్టు. ఆ దుబాయ్ క్రిక్ దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా తిప్పుకొని వస్తాం అన్నట్టు ఒక 2 అవర్స్లో. ఇక చూడండి మనకు ఈ బోట్లు అయితే కింద చూడండి, కిందకు ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ. సో ముందుకు మొత్తం ఇదంతా ఉన్నది. అక్కడ బుర్జ్ ఖలీఫా వ్యూ కూడా కనిపిస్తుంది. సో దగ్గరికి వెళ్ళి చూస్తే మొత్తం నైట్ దుబాయ్ మొత్తం నైట్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి రైట్ సైడ్ వేసుకుంటే మనం ఉండేది లోపల. సో ఎంత బాగున్నదో, గ్లాసులు ఉన్నది. సో లోపల అయితే ఏసీ ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ కొంతమంది అయితే ఫోటోషూట్ దిగుతానికి ఇక్కడ కార్నర్లో ఫోటోలు దిగుతానికి తెచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. మేము కూడా ఫోటోలు దిగాం. చూడండి బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది. సో ఈ తనోరా డాన్స్ చేసేంతకైతే హ్యాట్సాప్ చెప్పాలంటే. ఎందుకంటే కంటిన్యూస్గా అందరినైతే మొత్తం యాక్టివ్ చేసిన బోట్లో అండ్ అందరి దగ్గరికి వెళ్ళుకుంటే ఎంటర్టైన్మెంట్ చేసిండు. ఇక తర్వాత కిందికి వెళ్ళి కాస్ట్యూమ్ అయితే చేంజ్ చేసుకుని వచ్చిండు. చూడండి మనకు కనిపిస్తున్న కాస్ట్యూమ్లో వచ్చేసిండు. ఇక్కడైతే చాలామంది చిన్నపిల్లలు అయితే కొంతమంది అయితే నవ్విరు, కొంతమంది అయితే ఇక భయపడ్డారు ఆల్రెడీ. సో ఏంటి దానికని చెప్పేసి చాలా చూడు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క దగ్గరికి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటా ఇట్లా ఎంటర్టైన్మెంట్ చేసిండు. ఇంట్లో అయితే చిన్నపిల్లలు అయితే చాలా ఎంటర్టైన్ అయ్యారు. చూడండి చిన్నపిల్లల దగ్గరికి అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు వాళ్ళైతే. కొంతమంది అయితే భయపడ్డారు, కొంతమంది అయితే చూడండి చాలా బాగా ఎంటర్టైన్మెంట్. ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ షోలు ఓన్లీ 40 dirhamకే అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్స్. ఇదైతే వర్త్. 40 dirham ఈజ్ నథింగ్. సో ఇదైతే వర్త్. మీరు కూడా దుబాయ్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా వెళ్ళండి, ఎందుకంటే ఇది చాలా వర్త్. సో కొద్దిగా రిలాక్స్ అవుతారు, ఒక 2 hours అయితే రిలాక్స్ అవుతారు మీరు. చూడండి మా వాళ్ళ దగ్గరికి వచ్చేసారు, మా గ్యాంగ్ దగ్గరికి వచ్చేసి అయితే షేక్ హ్యాండ్ ఇచ్చేసి హ్యాక్ చేసుకున్నాడు. ఇట్లా చాలా అంటే చాలా మంచిగా ఉన్నది. చూడండి మీరు లైవ్గా చూసినా కానీ ఇంకా ఎంత ఫుల్ హ్యాపీగా అవుతారంటే అంత
ఇక్కడ చూసుకుంటే మనల్ని అయితే ఒక్కొక్క టేబుల్ దగ్గరికి వెళ్ళి అయితే అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తుండు. ఈయనకైతే వాట్సాప్ చెప్పాలి, ఎందుకంటే మొత్తం బోట్ అంతా ఈయనదే, షో మొత్తం ఈయన మీదనే ఉన్నది. ఇక ప్రతి ఒక్కరిని అయితే హ్యాక్ చేసుకుంటూ డాన్స్ చేస్తూ చూడండి, నాతో అయితే డాన్స్ చేస్తుండు. ఫుల్ హ్యాపీ మూడ్లో ఉన్నాడు. ప్లస్ అందరైతే నవ్వుతూ కనిపించారు చూడండి. సో ఎవ్వరు కూడా డల్గా కూర్చున్నట్లేరు చూడండి. చాలా అంటే చాలాసేపు ఇట్లా చేసిండు. నా దగ్గర నుంచి వెళ్ళి తర్వాత భూమేష్ దగ్గరికి వెళ్ళారు. భూమేష్ అయితే ఫుల్ డాన్స్ చేసిండు అతనితోటి. చూడండి ఎంత మంచిగా డాన్స్ చేస్తుర్రు. ఇక్కడ మనకైతే ఈ షోలు అయిపోయిన తర్వాత మనకైతే కొన్ని మ్యూజిక్ పెడతారు. సో మనకు కూడా ఇష్టమైతే డాన్స్ చేయాలనుకుంటే డాన్స్ చేయొచ్చు. మేమైతే ఫుల్ డాన్స్ చేసినాము అక్కడ. సో మనకు నచ్చిన పాట ఫోక్ సాంగ్ వేసుకొని మేమైతే డాన్స్ చేసినాము. సో మీరు కూడా ఇట్లా పాటలు పెట్టుకోవచ్చు. అండ్ ఒకేషన్లో బర్త్డే ఉన్నా కానీ ఇలా కేక్ కట్ చేసుకోవచ్చు, డాన్సులు చేయొచ్చు. ఇట్లా అన్ని అంటే అన్నిటికీ పాసిబుల్ ఉంటుంది ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్తే ఇట్లా ఒక డిఫరెంట్ అనుభూతిని అయితే పొందుతారు. ఓకే. ఇప్పుడైతే అయిపోయింది ఇక. సో 10:30 అవుతుంది దగ్గర కదా. సో వెళ్తున్నాం, రిటర్న్ అయితే వెళ్తున్నాం.